Hi to all, welcome back to this channel. This is Akshita. సో ఈ వీడియోలో నేను మీకు 9th క్లాస్ ఫిజిక్స్ చాప్టర్ 6లో పార్ట్ 5 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాప్టర్ నేమ్ వచ్చేసి వాట్ ఈజ్ ఇన్సైడ్ ద ఆటమ్. ఓకే, సో ఆటమ్ లోపల ఏముంటుంది అండ్ వినో సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో వాట్ ఆర్ దే? ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. సరే, మరి ఈ ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఏ విధంగా అరేంజ్ అయి ఉంటాయి అంటే ఆటమ్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుంటున్నాం. సరే, మరి ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో మనం కొన్ని మోడల్స్ చూసాం. లైక్ థామ్సన్స్ మోడల్ కావచ్చు, రూథర్ఫర్డ్ మోడల్ కావచ్చు. అండ్ ఈ రూథర్ఫర్డ్ లిమిటేషన్స్లో నీల్స్ బోర్ ఈ సైంటిస్ట్ వచ్చేసి రూథర్ఫర్డ్ లిమిటేషన్కు ఓవర్కమ్గా ఒక మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ మోడల్లో ఏంటి అంటే ఇక్కడ ఆటమ్స్, సో ఆటమ్స్ లోపల సబ్ అటామిక్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్లీ ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ ఏ విధంగా అరేంజ్ అయి ఉంటాయి జస్ట్ లైక్ ఏ ప్లానెటరీ మోషన్ అని చెప్పి రూథర్ఫర్డ్ చెప్పాడు. బట్ ప్లానెటరీ మోషన్లో అయినట్టయితే ఎలక్ట్రాన్స్ రెవాల్వ్ అవుతూ న్యూక్లియస్లోకి పడిపోతాయి. సో ఇయర్ న్యూక్లియస్ అంటే ఏంటి? ఆల్ పాజిటివ్ పార్టికల్స్ అనమాట. అంటే పాజిటివ్ మెటీరియల్ అంతా కూడా డెన్స్గా ఫామ్ అయ్యి సెంటర్లో ఫామ్ అయి ఉంటుంది ఆటమ్ యొక్క ఫామ్లో. దాన్నే మనం న్యూక్లియస్గా చెప్పుకుంటున్నాం. ఓకే, దట్ ఈస్ ద న్యూక్లియస్. మళ్ళీ రూథర్ఫర్డ్ మోడల్ ప్రకారంగా చూసుకుంటే లైక్ ప్లానెటరీ మోడల్ అన్నారు. అంటే సూర్యుని చుట్టూ ఎలా అయితే గ్రహాలు తిరుగుతున్నాయో అదేవిధంగా ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయని చెప్పి రూథర్ఫర్డ్ చెప్పాడు. మరి రూథర్ఫర్డ్ ప్రకారంగా ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ వాటి యొక్క ఎనర్జీని కోల్పోయి న్యూక్లియస్లోకి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి రూథర్ఫర్డ్ మోడల్లో ఉంది. ఈ రూథర్ఫర్డ్ లిమిటేషన్కు ఫర్దర్గా నీల్స్ బోర్ ఏం చేశాడంటే ఆ విధంగా ఎలక్ట్రాన్స్ ఎనర్జీని లాస్ చేసుకొని న్యూక్లియస్లోకి క్రాష్ కాకుండా ఇంకొక మోడల్ని కనుక్కోవడం జరిగింది. ఆ మోడల్లో ఏంటి అంటే ఎలక్ట్రాన్స్కి సర్టైన్ వెల్ డిఫైన్డ్ ఆర్బిట్స్ ఉంటాయి. ఆ ఆర్బిట్స్లోనే అవి రెవాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ ఆర్బిట్స్ని KLMNగా రిప్రజెంట్ చేయడం కూడా జరిగిందనమాట. సరే, మరి ఫర్దర్గా చూద్దాం. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ డిఫరెంట్ ఆర్బిట్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, డిఫరెంట్ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ రెవాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ ఆర్బిట్స్నే మనం షెల్స్ అని అంటాము. అకార్డింగ్ టు అటామిక్ మోడల్స్, ఎలక్ట్రాన్స్ మూవ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్ ఇన్ ఎలక్ట్రాన్ షెల్. Electrons in different shells have different energies. Each shell is represented by a number n, which is known as a shell number or energy level index. సరే, అటామిక్ మోడల్ ప్రకారంగా మనం ఏం చెప్పుకున్నాము, ఆటంలో ఉన్నటువంటి న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ రెవాల్వ్ అవుతూ ఉంటాయి. ఏ విధంగా రెవాల్వ్ అవుతూ ఉంటాయి? వాటి యొక్క ఆర్బిట్స్లోనే రెవాల్వ్ అవుతూ ఉంటాయని చెప్పుకున్నాం. అదేవిధంగా డిఫరెంట్ షెల్స్లో అంటే డిఫరెంట్ ఆర్బిట్స్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కు డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ K షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కు ఒక ఎనర్జీ ఉన్నట్టయితే ఫర్దర్గా L షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్కు ఎనర్జీస్ వేరే లెవెల్, అంటే వాటి యొక్క ఎనర్జీ లెవెల్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఈ ఒక్కొక్క షెల్ని మనం Nతో రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ షెల్ నెంబర్ అనే అర్థం, లేదా వీటిని మనం ఎనర్జీ లెవెల్ ఇండెక్స్ అని కూడా అనొచ్చు. The shell closest to the nucleus is called K shell. The shell further away has higher energy than K shell is called L shell, etc. సరే, న్యూక్లియస్కు దగ్గరగా ఉన్నటువంటి షెల్ని ఆర్బిట్ని మనం K షెల్గా అంటాం అనమాట. మరి దీని యొక్క నెంబర్ని మనం n=1గా తీసుకోవచ్చు. అంటే షెల్ని KLMNగా రిప్రజెంట్ చేయొచ్చు, లేదా నెంబర్ వైజ్గా రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా K తర్వాత ఉండేటువంటి షెల్ని L షెల్గా అంటాము. దట్ ఈస్ ద నెంబర్ 2 అనమాట. ఆ విధంగా నెక్స్ట్ లెవెల్ వచ్చేసి M, నెక్స్ట్ వచ్చేసి N, 3, 4 ఆ విధంగా వస్తాయి. హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కెన్ బి అకామోడేటెడ్ ఇన్ ఈచ్ షెల్ ఆఫ్ అన్ ఆటమ్. సరే, మరి ఈ ఆటమ్ లోపల ఎలక్ట్రాన్స్ రెవాల్వ్ అవుతూ ఉంటాయని చెప్పుకున్నాం. ఎక్కడ రెవాల్వ్ అవుతూ ఉంటాయి? సర్టెన్ షెల్లో, ఒక్కొక్క షెల్లో రెవాల్వ్ అవుతూ ఉంటాయి. మరి ఒక్కొక్క షెల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? హ్యావ్ ఎనీ ఐడియా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి. హైడ్రోజన్ తీసుకున్నట్టయితే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి.
సో ఒక ఆర్బిట్లో ఒక షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి? యాక్చువల్లీ ఇక్కడ ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి, ప్రోటాన్స్ ఉండవు. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలక్ట్రాన్స్ని మాత్రమే. అంటే ఇక్కడ ఫర్దర్గా ఫినిష్ కాలేదు క్వశ్చన్. ఇంకా ఒక్కొక్క షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అయి ఉంటాయి? కెన్ ఏ పర్టికులర్ షెల్ హ్యాస్ జస్ట్ 1 ఎలక్ట్రాన్? సరే, KLMN షెల్స్ ఉన్నాయి కదా. సో ఈ పర్టికులర్ షెల్కు ఒక ఎలక్ట్రాన్ ఉండాలి అనేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా? ఇట్ హ్యాస్ నో. వాట్ ఈస్ ద క్రైటీరియా టు డిసైడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్? మరి ఒక షెల్లో నాట్ ఓన్లీ ఒక షెల్, అంటే ఏదైతే KLMN షెల్ కావచ్చు, అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండొచ్చు? సో ఎటువంటి క్రైటీరియా ఉంటుంది? సో వీ హ్యావ్ టు నో. After explaining the structure of atom with different atomic models, scientists started describing the distribution of electrons in different energy levels or shells of an atom. Bohr and Bury proposed the following rules for electron distribution. మరి ఇప్పుడు ఆటమ్ యొక్క స్ట్రక్చర్ని బేస్ చేసుకుని కొన్ని డిఫరెంట్ మోడల్స్ని మనం తెలుసుకున్నాం కదా. సరే, మరి ఈ డిఫరెంట్ మోడల్స్ తెలుసుకున్నాక ఎనర్జీ లెవెల్స్లో ఏ విధంగా ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అని చెప్పి వాళ్ళు స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. అందులో బోరు, బ్యూరీ వీళ్ళిద్దరూ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్కు కొన్ని రూల్స్ చెప్పడం జరిగిందనమాట. ఆ రూల్స్ ఏంటో మనం తెలుసుకుందాం. రూల్ 1. The maximum number of electrons present in a shell is given by the formula 2 into n power 2, where n is the shell number or energy index, which takes values 1, 2, 3. The maximum number of electrons that can be accommodated in each shell is shown in the table 1. సో బ్యూరీ అలాగే బోర్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్కు బేస్ చేసుకొని కొన్ని రూల్స్ చెప్తున్నారని చెప్పాం కదా. అందులో రూల్ 1 అంటే ఏంటి అంటే, ఒక షెల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే ఒక ఫార్ములా ఇచ్చారు, 2 into n పవర్ 2. అంటే ఇక్కడ n ప్లేస్లో మనం 1, 2, 3 ఆ విధంగా తీసుకుని పోవచ్చు. సపోజ్ 1 తీసుకున్నాం అనుకోండి, విచ్ మీన్స్ 2. ఓకే, అండ్ నెక్స్ట్ 2 తీసుకున్నాం అనుకోండి, 2 square, దట్ మీన్స్ వెయిట్. సో 1 square దట్ విల్ గెట్ 2 electrons. సో K షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 electrons. అండ్ నెక్స్ట్ 2 అంటే నెక్స్ట్ నెంబర్ తీసుకుంటాం, దట్ మీన్స్ L షెల్ 2 square ఈక్వల్స్ టు 4. 4 2s 8. L షెల్లో 8. అండ్ 2 into నెక్స్ట్ 3 square 9 2s 18, దట్ మీన్స్ 18 km. అండ్ నెక్స్ట్ మనం 4 తీసుకున్నాం అనుకోండి, N షెల్లో ఎన్ని ఉంటాయి? 4 square 16 2s 32. ఓకే, సో K షెల్లో 2 ఉంటాయి, L షెల్లో 8 ఉంటాయి, M షెల్లో 18 ఉంటాయి, అండ్ N షెల్లో 32 ఉంటాయి. సో ఈ విధంగా మనం డిసైడ్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క షెల్లో ఏ విధంగా ఉంటాయి ఇక్కడ మనం చూద్దాం. టేబుల్ 1 ఇచ్చారంట, ఆ టేబుల్ 1ని చూద్దాం. ఎగ్జాక్ట్లీ చూడండి ఇక్కడ. ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను చెప్పింది. సో ఫార్ములా ఏంటి? 2n square. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. రూల్ 2. మరి సెకండ్ రూల్ ఏంటి? ఈచ్ ఎనర్జీ లెవెల్ ఆర్ ఎలక్ట్రాన్ షెల్ ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ సబ్ షెల్స్. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ ఈచ్ సబ్ షెల్ ఈజ్ 8. సరే, యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాం? ఎలక్ట్రాన్స్ వచ్చేసి సర్టైన్ షెల్స్తో తిరుగుతూ ఉంటాయి, ఆ షెల్స్నే KLMN అని చెప్పుకున్నాం. అండ్ అదేవిధంగా అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ షెల్లో ఫర్దర్గా సబ్ షెల్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఒక్కొక్క సబ్ షెల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే మ్యాక్సిమంగా 8 ఉంటాయని అర్థం. రూల్ 3. Electrons cannot be filled in a given shell unless the inner shells are completely filled. That is, shells are filled in stepwise manner. ఓకే, సో సపోజ్ ఇప్పుడు KLMN షెల్స్ తీసుకున్నాం.
కేఎల్ తర్వాతనే మనం ఎంలోకి ఎన్లోకి వెళ్ళాలి. అంతేగాని కేలో ఎలక్ట్రాన్స్ ఫిల్ కాకుండా మనం ఎలక్ట్రాన్స్ని ఇతర షెల్స్లో ఫిల్ చేయకూడదు అనమాట. సో దట్ ఈస్ ద రూల్ 3. అంటే మనం స్టెప్ వైజ్ ఫిల్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది. Let us take the example of oxygen where Z equals to 8. Since number of electrons is equal to the number of protons, it has 8 electrons. ఓకే, సరే మనం ఒక ఎగ్జాంపుల్ కిందగా ఆక్సిజన్ని తీసుకున్నట్టయితే ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 18. ఇక్కడ Z మీన్స్ అటామిక్ నెంబర్. ఓకే, ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉంటాయో ప్రోటాన్స్ కూడా అన్నే ఉంటాయి. మరి ఆక్సిజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. Step 1. The K shell can accommodate maximum 2 electrons. So the first 2 electrons fill the shell of n equals to 1. మరి K షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయొచ్చు? మ్యాక్సిమం మనం 2 ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేయొచ్చు. సో అందుకని చెప్పి ఫస్ట్ K షెల్లో మనం 2 ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేస్తున్నాం. సెకండ్, the other 6 elements will fill the higher shell n equals to 2 or the L shell. నెక్స్ట్ ఇంకా ఎన్ని ఎలిమెంట్స్ మిగిలిపోయి ఉంటాయి? 6 ఎలక్ట్రాన్స్ మిగిలిపోయి ఉంటాయి. ఈ 6 ఎలక్ట్రాన్స్ ఎక్కడ కంప్లీట్ అవుతాయి? ఎల్ షెల్లో. ఓకే, ఫస్ట్ కే షెల్ ప్రకారంగా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? ఖచ్చితంగా 2 ఎలక్ట్రాన్స్. కాబట్టి మనం అటామిక్ నెంబర్ 8 ఉంది కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 2ని ఇక్కడ ఫిల్ చేసాం. సెకండ్ ఎల్లోకి మిగిలిన 6 ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసాం. Step 3. Then the electronic structure for oxygen atom is 2,6. మరి ఆక్సిజన్ ఆటంకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీకు నెక్స్ట్ ఫర్దర్ లెసన్ రావచ్చు. ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఏ విధంగా చెప్పొచ్చు ఆక్సిజన్ కంటే? 2,6. ఎందుకంటే ఇక్కడ కే షెల్లో ఎల్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ చెప్తున్నాం. దట్ మీన్స్ 2,6 అనమాట. Arrangement of electrons for the first 18 elements. సో 18 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, హైడ్రోజన్, హీలియం. ఓకే, దెన్ ఇక్కడ కేవలం 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది హైడ్రోజన్లో. హీలియంలో 2 ఎలక్ట్రాన్స్. ఓకే, డైఅటామిక్ అంటాం, మోనో అటామిక్ అంటాం. సో ఈ విధంగా ఎలక్ట్రాన్స్ని ఇక్కడ ఫిల్ చేశారు చూడండి షెల్స్లో. సో మీరు తర్వాత చూసుకోండి. అండ్ బ్లూ డాట్స్ ఉన్నాయి కదా వీటి మీద దే ఆర్ ద ఎలక్ట్రాన్స్. సో పింక్ సర్కిల్ ఉండేవన్నీ కూడా ఆర్బిట్స్. Arrangement of electrons for the first 18 elements is shown schematically in figure 7. సో పైన 7లో చూసాం కదా, ఫిగర్ 7లో ఎలక్ట్రాన్స్ ఏ విధంగా అరేంజ్ అయినాయి అని చెప్పి వాళ్ళు 18 ఎలిమెంట్స్కి ఇచ్చారు. మనం ఫర్దర్గా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వ్యాలెన్సీ. వ్యాలెన్సీ అంటే ఏంటి తెలుసుకుందామా? ఓకే, we have learnt arrangement of electrons in an atom in different shells or orbits. సో డిఫరెంట్ షెల్స్లో ఎలక్ట్రాన్స్ ఏ విధంగా అరేంజ్ అయ్యాయని చెప్పుకున్నాం. అంటే కేఎల్ఎంఎన్ షెల్స్లో ఎన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి అంటే కే పరంగా చూస్తే 2, ఎల్ పరంగా 8, ఎం పరంగా 18, ఎన్ పరంగా 32 అని చెప్పుకున్నాం. సో ఆ విధంగా మనం ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ని రాయొచ్చు. మరి ఇక్కడ ఫిగర్ 8 ఇచ్చారు చూడండి. ఈ ఫిగర్ 8లో దిస్ ఈస్ ద కే షెల్ అండ్ దిస్ ఈస్ ద ఎల్ షెల్. సో కే షెల్లో మ్యాక్సిమం 2 ఉంటాయి కాబట్టి ఇక్కడ 2 అంటే ఇదిగో ఈ 2 ఎలక్ట్రాన్స్ని ఫిల్ అయ్యాయి. నెక్స్ట్ మిగిలినటువంటి 4 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, దెన్ సో టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 6. మరి 6 ఏ ఎలిమెంట్ కిందకి వస్తుంది అంటే కార్బన్ అనేటువంటి ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ 6 అవుతుంది. Let us consider a carbon atom. The atomic number of carbon is
6. Hence it possesses 6 electrons which surround its nucleus as shown in figure 8. Yes, ఇందాక మనం చూసాం ఈ ఫిగర్ కార్బన్ ఆటం యొక్క ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ అన్నమాట. ఓకే, సో కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 6. మరి దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో కే షెల్లో మనం 2 ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసాం, మిగతా 4 ఎలక్ట్రాన్స్ని ఎల్ షెల్లో ఫిల్అప్ చేసాం. సో దీస్ ఆర్ లైక్ ఈ విధంగా ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఆఫ్ యాన్ ఆటమ్ అన్నమాట. According to Bohr-Bury rule, there should be 2 electrons in the innermost shell n equals to 1. Out of 6 electrons of carbon, 2 electrons occupy first shell. The remaining 4 electrons occupy the outermost shell n equals to 2. The electrons present in the outermost shell of an atom are known as the valence electrons. సరే, ఈ బోర్-బ్యూరీ రూల్ ప్రకారంగా ఏం చెప్పుకున్నాము? ఇన్నర్ మోస్ట్ షెల్ అంటే ఇన్నర్ ఏది షెల్? కే షెల్. మరి ఇన్నర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాలి? మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాలి? 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాలి. సో వాళ్ళ రూల్ ప్రకారంగా 2 ఎలక్ట్రాన్స్ని కే షెల్లోకి ఫిల్ చేశారు. సో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 6 ఎలక్ట్రాన్స్తో 2 ఎలక్ట్రాన్స్ని కే షెల్లో ఫిల్అప్ చేస్తే ఇంకా మిగతా 4 ఎలక్ట్రాన్స్ని ఎక్కడ మనం ఫిల్ చేస్తాము? నెక్స్ట్ ఎల్ షెల్లో. మరి ఎల్ షెల్, సో ఎల్ షెల్ అంటే కేఎల్, ఇవి రెండిట్లో చూసుకుంటే ఇన్నర్ షెల్ కే అవుతుంది, అవుటర్ మోస్ట్ షెల్ ఏమవుతుంది? ఎల్ అవుతుంది. అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో వాటినే మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాము. డూ యూ అండర్స్టాండ్? సో ఇక్కడ దీని పరంగా చూసుకుంటే ఓకే, సో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్స్ ఉంటే వాటిని మనం ఫిల్ చేస్తే ఇక్కడ ఇన్నర్ అండ్ అవుటర్ మోస్ట్ షెల్స్ ఉంటాయి. అవుటర్ మోస్ట్ షెల్ ఏదైనా కావచ్చు, నాట్ ఓన్లీ కేఎల్ఎంఎన్, లైక్ ఎల్ఎంఎన్ కావచ్చు. ఓకే, మరి ఇప్పుడు అవుటర్ మోస్ట్ షెల్ ఏమవుతుంది? ఇందులో ఎల్ అవుతుంది. అంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో వాటినే మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటాం. డూ యూ అండర్స్టాండ్? ఎగ్జాక్ట్లీ. Therefore, the number of electrons present in outermost orbit of an atom is called its valency. Valency of an atom explains the combining capacity of the element with other element. In above example, the valency of carbon atom is 4. యాక్చువల్గా మనం ప్రీవియస్ క్లాస్లో చూసుకున్నట్టయితే వ్యాలెన్సీ అంటే ఏం చెప్పుకున్నాము అంటే ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్తో కంబైన్ అయ్యేటువంటి పవర్నే, దాన్నే మనం ఆ పవరింగ్ కెపాసిటీని ఏమంటున్నాం? బ్యాలెన్సీ అని చెప్తున్నాం. ఇక్కడ అదే ఏమన్నమాట అంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటినే మనం బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటున్నాము. మరి ఆ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్నే బ్యాలెన్సీ అనమాట. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటినే మనం బ్యాలెన్సీ అంటాము. అండ్ ఈ బ్యాలెన్సీ మనకేం చెప్తుంది అంటే ఇంకొక ఎలిమెంట్ ఇతర ఎలిమెంట్తో, అంటే ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్తో కంబైన్ అయ్యేటువంటి కెపాసిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరి ఇక్కడ కార్బన్ ప్రకారంగా చూసుకుంటే అవుటర్ మోస్ట్ షెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో బ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ ఎంత? 4. Let us consider some more examples. If you consider the atoms like hydrogen or lithium or sodium, they contain 1 electron in each of their outermost shell. Therefore, valence of hydrogen, lithium and sodium is 1. Can you tell what is the valency of magnesium and aluminium? It is 2 and 3 respectively, because magnesium has 2 electrons in its outermost shell and aluminium has 3 electrons in its outermost shell. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఆటమ్స్ని తీసుకుందాం. హైడ్రోజన్, లిథియం, సోడియం అని చెప్తున్నారు వాళ్ళు. ఇందులో హైడ్రోజన్ తీసుకున్న 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. లిథియం, సోడియం తీసుకున్న అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 1 ఎలక్ట్రాన్ ఉంటుంది అనమాట. మరి హైడ్రోజన్ యొక్క బ్యాలెన్సీ ఎంత? 1. లిథియం యొక్క బ్యాలెన్సీ ఎంత? 1. సోడియం యొక్క బ్యాలెన్సీ ఎంత? 1. బికాజ్ అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో వాటిని మనం బ్యాలెన్సీ కింద తీసుకుంటాం. దట్స్ వై వీఆర్ టేకింగ్ ద బ్యాలెన్సీ ఆఫ్ హైడ్రోజన్, లిథియం, సోడియం ఈజ్ 1. అదేవిధంగా ఇక్కడ మెగ్నీషియంకు, అల్యూమినియంకు బ్యాలెన్సీ అడుగుతున్నారు. మరి వీటి యొక్క బ్యాలెన్సీ ఎంత అంటే మెగ్నీషియంకి ఏమో 2, ఎందుకంటే అవుటర్ మోస్ట్ షెల్లో 2 ఉంటాయి. అండ్ అల్యూమినియంకి వచ్చేసి 3 అన్నమాట.
ఓకే, ఈ విధంగా మనం ఎలిమెంట్స్ యొక్క బ్యాలెన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. If the number of electrons in the outer shell of an atom is close to its full capacity, then balance is determined in different way. For example, the fluorine atom contains 7 electrons in the outermost shell and its valency could be 7. But it is easier for fluorine to gain 1 electron than to lose 7 electrons for obtaining 8 electrons in its outermost shell. Hence, its valence is determined for subtracting 7 electrons from 8, and which gives a valency of 1 for fluorine. In a similar manner, we can calculate the valency of oxygen. Okay. Suppose atom యొక్క outermost shell లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ వాటి యొక్క కెపాసిటీకి ఈక్వల్గా ఉన్నాయనుకోండి, ఆ బ్యాలెన్స్ని డిఫరెంట్ వేలో డిటర్మైన్ చేస్తాం అన్నమాట. ఓకే, అంటే ఎప్పుడైతే ఆ ఆటం యొక్క కెపాసిటీకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్లోజ్గా ఉంటాయో, దగ్గర ఉంటాయో, అప్పుడు ఆ బ్యాలెన్స్ని మనం డిఫరెంట్ వేలో కన్సిడర్ చేసుకుంటాము. సపోజ్ ఫ్లోరిన్ తీసుకోండి. ఫ్లోరిన్ అవుటర్ మోస్ట్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. మరి ఫ్లోరిన్ యొక్క బ్యాలెన్స్ ఏమవుతుంది? 7 అవుతుంది. కానీ ఫ్లోరిన్కు ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, అంటే 7 ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకునే ఛాన్స్ కన్నా 1 ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఏమవుతుంది? 8 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోతాయి. అందుకని చెప్పి దాని యొక్క బ్యాలెన్స్ని మనం 7 ఎలక్ట్రాన్స్ని సబ్స్ట్రాక్ట్ చేసి 8లో నుంచి 7 ఎలక్ట్రాన్స్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే బ్యాలెన్సీ 1 అవుతుంది. అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఉంటాయి? ఇంకా 8లో 7 సబ్స్ట్రాక్ట్ చేస్తే 1. సో బ్యాలెన్సీ ఆఫ్ ఫ్లోరిన్ ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకే, సో ఇన్ ఎ సిమిలర్ మేనర్ వీ కెన్ క్యాల్కులేట్ ద బ్యాలెన్సీ ఆఫ్ ఆక్సిజన్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఒకవేళ ఫుల్ కెపాసిటీకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి అవుటర్ మోస్ట్ షెల్లో, ఏం జరుగుతుందంటే డిఫరెంట్ వేలో మనం వాటిని క్యాల్కులేట్ చేయొచ్చు, డిటర్మైన్ చేయొచ్చు. ఏ విధంగా అంటే, ఇక్కడ ఫ్లోరిన్కు అవుటర్ మోస్ట్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, సో 7 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇక్కడ 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకునింది అనుకోండి, 8 ఎలక్ట్రాన్స్ అవుతాయి అవుటర్ మోస్ట్ షెల్లో. ఓకే, 8 ఎలక్ట్రాన్స్ అయినాయంటే అప్పుడు ఇట్స్ నాట్ పాసిబుల్. అందుకని చెప్పి ఇక్కడ 8లో నుంచి 7 తీసేస్తే ఎంత? 1. సో బ్యాలెన్సీని ఆ విధంగా మనం తీసుకోవచ్చు అని చెప్తున్నారు. వాట్ ఈస్ ద బ్యాలెన్సీ ఆఫ్ ఆక్సిజన్? దట్ కెన్ యూ క్యాల్కులేట్ బై ద మెథడ్ డిస్కస్డ్ అబోవ్. మరి ఈ మెథడ్ పరంగా చూసుకున్నట్టయితే ఆక్సిజన్కి వచ్చేసి 8 అటామిక్ నంబర్. కే షెల్లో 2 ఫిల్ చేస్తే ఇంకా బయట షెల్లో ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. సో 4ని మనం ఫిల్ చేస్తాం ఆ విధంగా. సారీ 6ని ఫిల్ చేస్తాం. కే షెల్లో ఎన్ని చేస్తాం? 6ని ఫిల్ చేస్తాం. బికాజ్ 8 ఎలక్ట్రాన్స్ అంటే కే షెల్లో 2, బయట 6, ఎగ్జాక్ట్లీ 8. నేను ఇక్కడ కార్బన్లోనే ఉన్నా, సారీ. థింక్ అండ్ డిస్కస్. Phosphorus and sulfur show multiple valency. See table 2. Why some elements show multiple valency? Discuss with your friends and teachers. సరే, ఇక్కడ డిఫరెంట్ ఎలిమెంట్స్కు వాటి యొక్క బ్యాలెన్సీ ఉంటుంది. హైడ్రోజన్, లిథియం, సోడియంకి ఎలా అయితే వాటి యొక్క బ్యాలెన్సీ 1 ఉందో, అదేవిధంగా డిఫరెంట్ ఎలిమెంట్స్కి కూడా వాటి యొక్క బ్యాలెన్సీస్ ఉంటాయి. ఫాస్ఫరస్, సల్ఫర్, వీటికి మల్టిపుల్ బ్యాలెన్సీస్ ఉంటాయి. హైడ్రోజన్కి బ్యాలెన్సీ ఎంత? 1 అని చెప్పేస్తాం. కానీ ఫాస్ఫరస్కి, సల్ఫర్కి అలా కాదు, మల్టిపుల్ బ్యాలెన్సీస్ ఉంటాయన్నమాట. అది ఏ విధంగా అని చెప్పి మనకి ఇక్కడ టేబుల్ ఇచ్చారు, వాటిని ఒకసారి డిస్కస్ చేద్దాం. Observing the following table, valency of first 18 elements given in the last column of table 2. సరే, మరి ఈ టేబుల్లో ఏమి ఇచ్చారంటే ఎలిమెంట్స్ నేమ్స్, వాటితో పాటు ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ రాశారు. అండ్ నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే ఏ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ పడతాయి వాటిని డిస్ట్రిబ్యూట్ చేశారు. అండ్ నెక్స్ట్ లాస్ట్లో బ్యాలెన్సెస్ ఇచ్చారు. హైడ్రోజన్లో 1 ప్రోటాన్ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆటోమేటిక్గా దాని యొక్క బ్యాలెన్సీ 1. సో కే షెల్లో 1ని ఫిల్ చేస్తాము. ఇంకా అదే కదా, కే షెల్నే ఇంకా మనకు అవుటర్ మోస్ట్ షెల్ అవుతుంది కాబట్టి 1.
దెన్ లిథియం 2, దెన్ ఆల్రెడీ 2 ఫిక్స్ అయిపోయింది అనుకో, ఇంకా షెల్ ఫిల్ అయిపోయినట్టే. ఇంకా నెక్స్ట్ అవుటర్ మోస్ట్ షెల్ ఏమవుతుంది, ఎల్ అవుతుంది. మరి ఎల్లో ఏమైనా ఉన్నాయంటే నో, 0. లిథియం 1, బెరిలియం బెరిలియం 2. సో బెరిలియం అటామిక్ నెంబర్ ఎంత, 4. కే షెల్లో 2 ఫిల్ చేస్తాము, ఎల్ షెల్లో 2 ఉంటాయి. అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఉన్నట్టు, ఇప్పుడు 2 ఉన్నట్టు. సో ఈ విధంగా మీరు ఈ టేబుల్ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఎక్కడి వరకు చూద్దామంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడండి, సిలికాన్ వరకు మనకు ఈక్వల్గా వస్తుంది. ఇక్కడ ఎం అవుటర్ మోస్ట్ షెల్లో 4 ఉన్నాయి కాబట్టి 4. బట్ ఫాస్ఫరస్ చూసుకున్నట్టయితే దీని యొక్క అటామిక్ నెంబర్ ఎంత ఉంది, 15. ఓకే, ఫస్ట్ 2ని ఇక్కడ ఫిల్ చేస్తే నెక్స్ట్ 8 ఫిల్, నెక్స్ట్ ఇంకా ఎన్ని మిగిలిపోయి ఉంటాయి, 13 ఉంటాయి. 13 ఉంటే ఎల్ షెల్లో మ్యాక్సిమం ఎంత ఉండాలి, 8 ఉండాలి. ఎగ్జాక్ట్లీ 8 ఫిల్ చేసాం. ఇంకెన్ని మిగిలిపోతాయి, 5 మిగిలిపోతాయి కదా. మరి 5 మిగిలిపోతే 5 అని రాయకుండా 3 అని ఎందుకు రాశారు. నెక్స్ట్ సల్ఫర్ అంటున్నాం. సల్ఫర్ యొక్క అటామిక్ నెంబర్ 16, 2, 8. నెక్స్ట్ 6 మిగిలిపోయింది, సో 6 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 ఎందుకు రాశారు, ఏ విధంగా వచ్చింది తెలుసుకుందాం. సో ఈ కన్క్లూజన్ మీకు రావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.